అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ఆదిత్య అనే 7 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఆదిత్య పగలు చాలా ఉల్లాసంగా ఆడుకునేవాడు. కాని రాత్రి అంటే మాత్రం అతనికి చాలా భయం. ఎందుకంటే ఆదిత్య కళ్ళు మూసుకోగానే అతనికి పీడకలలు వచ్చేవి. కలలో ఎవరో తరుముతున్నట్లు, పెద్ద పెద్ద రాక్షసులు తనని పట్టుకోడానికి వస్తున్నట్లు కనిపించేవి. దాంతో ఆదిత్య అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి గట్టిగా ఏడ్చేవాడు. చెమటలు పట్టేసి అమ్మని గట్టిగా పట్టుకొని వణికిపోయేవాడు. ఒకరోజు వారింటికి ఆదిత్య వాళ్ల తాతయ్య వచ్చాడు. ఆ రాత్రి కూడా ఆదిత్య పీడకలతో లేచి ఏడవడం తాతయ్య గమనించాడు. మరుసటి రోజు సాయంత్రం తాతయ్య ఆదిత్యను దగ్గరకు పిలిచి, ఆదిత్య, నిన్న రాత్రి ఎందుకేడ్చావు అని అడిగాడు. ఆదిత్య భయంగా, తాతయ్యా, నా కలలో ఒక నల్లని భయంకరమైన ఆకారం వస్తుంది. అది నన్ను తినేయడానికి చూస్తుంది. నాకు నిద్రపోవాలంటేనే భయంగా ఉంది అని చెప్పాడు. తాతయ్య నవ్వి, అదా సంగతి. అయితే నీకు స్వప్నలోక రహస్యం తెలియదన్నమాట అన్నాడు. ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు, రహస్యమా? ఏంటది తాతయ్యా? తాతయ్య ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. చూడాదిత్య, ప్రతి మనిషికి 2 లోకాలుంటాయి. ఒకటి మనమిప్పుడున్న నిజంలోకం, రెండోది మనం నిద్రపోయాక వెళ్లే కలలలోకం. నిజంలోకంలో వస్తువులను మనం మార్చలేము. ఉదాహరణకు, ఎదురుగా రాయుంటే అది రాయిలాగే ఉంటుంది. కాని కలలలోకానికి రాజు నువ్వే. ఆదిత్య అర్థం కానట్లు చూశాడు. నేను రాజా? అవును. నీ కలలో కనిపించే ప్రతీదీ, ఆ చెట్లు, ఆ ఆకాశం, చివరకు ఆ రాక్షసుడు కూడా నీ మనసు సృష్టించినవే. అంటే నువ్వు వాటిని తయారుచేశావు. నువ్వు వాటికి యజమానివి. కాని ఆ విషయం నువ్వు మరిచిపోయి వాటిని చూసి భయపడుతున్నావు కాబట్టి అవి నిన్ను భయపెడుతున్నాయి. కుక్కకు భయపడి పరిగెడితే అది వెంటపడినట్లు ఆ రాక్షసుడు కూడా అంతే. ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. అయితే నేను ఏం చెయ్యాలి తాతయ్యా? ఈసారి నీ కలలో ఆ రాక్షసుడు వచ్చినప్పుడు నువ్వు పారిపోవద్దు. ధైర్యం తెచ్చుకుని అక్కడే నిలబడి ఆ రాక్షసుడి కళ్లల్లోటి చూసి గట్టిగా ఇలా అడుగు, ఎవరు నువ్వు? నా కలలోకి రావడానికి నీకి ఎంత ధైర్యం అనడుగు. అప్పుడేం జరుగుతుందో చూడు. తాతయ్య ఒక చిన్న ఉపాయం చెప్పాడు. ఆ రాత్రి ఆదిత్య భయపడుతూనే పడుకున్నాడు. ఎప్పటిలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మళ్లీ అదే పీడకల. దట్టమైన అడవి. ఆదిత్య ఒంటరిగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ పెద్ద నల్లని రాక్షసుడు ఎర్రటి కళ్లతో ఆదిత్యవైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆదిత్యకి వణుకు మొదలైంది. వెనక్కి తిరిగి పారిపోబోయాడు. కాని వెంటనే తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. ఇది నా కల. దీనికి రాజుని నేనే. వీడు నేను సృష్టించిన బొమ్మ మాత్రమే. ఆదిత్య తన కాళ్లను గట్టిగా నేలకి ఆనించి నిలబడ్డాడు. తన పిడికిలి బిగించాడు. ఆ రాక్షసుడు మీద పడబోతుండగా, ఆగు! ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా కలలోకి ఎందుకు వచ్చావు? ఆదిత్య గట్టిగా అరిచాడు. ఆశ్చర్యం! ఆదిత్య గొంతులో ధైర్యం వినపడగానే ఆ రాక్షసుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడు అయోమయంగా చూశాడు. ఆదిత్యకిప్పుడు అర్థమైంది. తన భయమే ఆ రాక్షసుడికి శక్తినిస్తోందని. ఆదిత్య ఇప్పుడు మరింత గట్టిగా, పో ఇక్కడ్నుంచి! మళ్లీ నా కంటపడకు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట అనగానే ఆ పెద్ద రాక్షసుడు కాస్త చిన్నగా, ఇంకా చిన్నగా అయిపోయి చివరికి ఒక చిన్న నల్లని పొగలా మారి గాలిలో కలిసిపోయాడు. ఆ భయంకరమైన అడవి కాస్త అందమైన పూలతోటలా మారిపోయింది. ఆదిత్య కలలోనే పకపకా నవ్వాడు. ఓరి పిచ్చి రాక్షసుడా! నువ్వు కేవలం నా భయానివి మాత్రమే అన్నమాట అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య చాలా ఉత్సాహంగా లేచాడు. వాళ్ల అమ్మా నాన్న ఆశ్చర్యపోయారు. ఆదిత్య తాతయ్య దగ్గరకు వెళ్లి, తాతయ్య, నువ్వు చెప్పింది నిజమే. నేను ధైర్యంగా నిలబడగానే వాడు పారిపోయాడు. నా కలలలోకానికి నేనే రాజుని. తల్లిదండ్రులకు చిన్న సూచన. పిల్లలకు ఈ కథ చెప్పిన తర్వాత వారితో ఇలా అనండి, నువ్వు నిద్రపోయేటప్పుడు నీ దిండు కింద ఒక మాయా కత్తి లేదా ధైర్యలక్ష్మి ఉందనుకో, ఏ రాక్షసుడు వచ్చినా దాంతో తరిమి కొట్టచ్చు అని చెప్పుకోండి. ఇలా చెప్పడం వల్ల పిల్లల మెదడులో భద్రతాభావం ఏర్పడి పీడకలలు తగ్గుతాయి. ఒక పల్లెలో శివయ్య అని కమ్మరి ఉండేవాడు. అతడు మాటలు తక్కువ, పని ఎక్కువ చేసేవాడు.
ఎవరూ ఏమన్నా ఎక్కువగా స్పందించేవాడు కాదు. అందుకే కొందరు అతన్ని మౌనమూర్ఖుడు అని కూడా పిలిచేవారు. ఒకసారి ఆ పల్లెలో పెద్ద సమస్య వచ్చింది. రాత్రిళ్ళు ఇళ్లల్లో దీపాలు ఆరిపోతున్నాయి. నూనె ఉన్నా దీపం నిలవడం లేదు. ప్రజలు భయపడిపోయారు. ఎవరో దొంగల పని అనుకున్నారు. కొందరు చెడు శకునమన్నారు. పంచాయితీ పెట్టారు. చాలామంది మాట్లాడారు. ఎవరి మాట ఎవరూ వినలేదు. శివయ్య మాత్రం చివరి వరుసలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయాక రాత్రి సమయంలో శివయ్య ఒంటరిగా వీధుల్లో తిరిగాడు. దీపాల దగ్గర నిలబడి గమనించాడు. చాలాసేపటి తరువాత అతడికి విషయం అర్థమైంది. దీపాలకు ఉపయోగిస్తున్న కొత్త పాత్రలు లోపల చిన్న చీలికతో ఉన్నాయి. నూనె వేడెక్కగానే నెమ్మదిగా కారిపోతుంది. అందుకే దీపం ఆరిపోతుంది. మరుసటి రోజు శివయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పనిముట్లు తీసుకుని కొత్త దీపపు పాత్రలు తయారుచేసి ప్రతి ఇంటి ముందు పెట్టాడు. ఆ రాత్రి పల్లె మొత్తం వెలుగుతూ నిండిపోయింది. అప్పుడు పల్లె పెద్దలు శివయ్య దగ్గరకు వచ్చారు. మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగారు. శివయ్య నెమ్మదిగా అన్నాడు, మాటల కంటే ముందు పని వేగంగా నిజం చెబుతుంది అని. అప్పటినుంచి ఎవరూ శివయ్యను తక్కువగా చూడలేదు.